ఇది అమ్ముచడ ఇక లత్కోర్లు రాజ్యం ఏలుతున్నారంటూ ఇంకో లత్కోర్ చెప్తున్నట్టుంది. అసమర్థులు చవటలు దద్దమ్మలు ఉన్నందునే ఇవాళ ఈ పరిస్థితి అంటూ ఎగ్జాక్ట్లీ కేసీఆర్ చెప్పింది ఏదైతే ఉందో 100% కరెక్ట్. గతంలో ఏలినోడు ఇప్పుడు ఏలేటోడు కావచ్చు ఆయన దృష్టిలో, కానీ గతంలో ఏలినోళ్ళు కూడా లత్కోర్లే అని చెప్పి మేము కూడా అనొస్తుంది. అసమర్థులు చవటలు దద్దమ్మలు ఉన్నందునే ఇలా ఈ పరిస్థితి. నీళ్ళు ఇవ్వడం ఈ రండలతో కాని పని. మరి ఏ రండతోనైంది? గతంలో ఏ రండలు ఇచ్చిర్రు? కాంగ్రెస్పై కేసీఆర్ కామెంట్లు. ఇది మనిషి సృష్టించిన కృత్రిమ కరువు. ఎకరానికి 25,000 పరిహారం ఇవ్వాలి. సిగ్గు శరం లేదు ఈ మాట అనడానికి. ఎకరానికి 10,000 ఇచ్చిన ముఖం కాదు ఇది. ఎకరానికి 10,000 కూడా ఇచ్చిన ముఖం కాదు. ఇలా 25,000 రూపాయలు ఇవ్వాలని మాట్లాడుతున్నాడు. అదే మన పెద్ద దూరం ఉందా అంటే పోయిన సంవత్సరం కరువు పైసలు అప్పుడు వచ్చిన ఆ వరదలకో లేకపోతే ఏమంటారు చెడగొట్టు వర్షాలకో ఈదురుగాళ్ళకో పంట నష్టపోయినటువంటి ఆ రైతులకి పైసలు ఇవ్వమంటే 10,000 రూపాయల చెక్కులు పట్టుకొని 10 మందికి కూడా పంచకుండా పారిపోయిన దొంగ ఇవాళ వీళ్ళకి 25,000 రూపాయలు పంచాలని చెప్తున్నాడు. 25,000 రూపాయలు కావాలంట. బోనస్ ఇవ్వకుంటే పులులు లెక్క గొంతు కొరికి సంపుతాం. కేసీఆర్కి ఇక పిసలేసినట్టుంది. కానీ వీళ్ళకు కాళేశ్వరం నుంచి ఎంటిక కూడా తెలియదు. కాళేశ్వరం గురించి అట ఎంటిక కూడా తెలియదట. నీకు మొత్తం తెలుసు, నీకు బొచ్చు తెలుసు. 50,000 మందితో పోయి రిజర్వాయర్లు నింపాలి. నువ్వే పోయి నింపాలి. ఎందుకంటే దోషులతో తీసిపోసినావు కదా, ఇట్లా దోషులతో తీసిపోసినావు కదా, పోయాలి. నేతన్నలకు బిల్లులు ఇవ్వకుంటే రాష్ట్రాన్ని రణరంగం చేస్తామని వ్యాఖ్య. కరీంనగర్ సిరిసిల్లలో పర్యటన అంటూ అరే వా ఈయన మాటలు ఏమేమి అన్నాడంటే నీళ్ళు ఇవ్వడం ఈ రండలతో కానిపనట. మరి ఏ రండలతోనైతే చెప్పాలి. పాత తెలంగాణ పునరావృతమైందని ఇందిరమ్మ రాజ్యంలో ఇగిలించినట్టు అయిందని నీటి నిర్వహణ తెలియని లత్కోరు రాజ్యం వెళ్తున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కామెంట్ చేశారు. అసమర్థులు చవటలు దద్దములు రాజ్యంలో ఉన్నారు మనలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా కాబట్టే ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. నీళ్ళు ఇవ్వడం ఈ రండలతో కాదని విమర్శించారంటూ ఈ రండ భాష మాట్లాడితేనే తిక్కలేస్తుంది. మళ్ళీ ఏమనంటే ఏది పడితే అది మాట్లాడతారా, ఎట్లా పడితే అట్లా మాట్లాడతారా అని చెప్పి నీతులు చెప్తారు. మళ్ళా నేర్పించింది ఎవడు? రండ భాష చెప్పింది వాళ్ళు. ఇగో కరీంనగర్ జిల్లా మగ్దుంపూర్ రైతులతో మాట్లాడుతున్న కేసీఆర్ పరిశీలించి నా ఎండిపోయిన పొలం చుట్టూ పచ్చని వరి పంటలు అంటూ ఇగో ఏదైతే పరిశీలించాడో దాని చుట్టూ ఏముందో చూసిరా. ఇది చుట్టూ పచ్చదనమే నీరందని చివరి 4 మడ్లను పరిశీలించిన కేసీఆర్ అంటూ లాస్ట్ నీరందని ఏదైతే 4 మడ్లు ఉంటాయో ఆడికి అది పరిశీలించినట. కాంగ్రెస్ వాళ్ళకు కాళేశ్వరం గురించి తోక తెలియదని తొండం తెలియదని నీకెంత దొరక ఎంటిక కూడా తెలియదని అన్నారు. పొలంబాట కార్యక్రమంలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ కరీంనగర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో శుక్రవారం పర్యటించారు. తొలుత మధ్యాహ్నం కరీంనగర్ రూరల్ మండలం మగ్దుంపూర్లోని ఎండిన పొలాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం కేంద్రంలో కౌలు రైతుతో మాట్లాడి శబాష్పల్లి వద్ద మిడ్ మానేర్ పరిశీలించారు. అక్కడి నుంచి సిరిసిల్లలోని తెలంగాణ భవన్కు చేరుకొని మీడియాతో మాట్లాడారు. ఇది మనిషి సృష్టించిన కృత్రిమ కరువు అని, రాష్ట్రంలో 15 లక్షల నుంచి 20 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. పంట నష్టపోయిన రైతుకు ఎకరాకు 25,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తారు డిమాండ్. ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు అది లేదు, ఇది లేదు, ఏదీ లేదు. అన్ని పంటలకు బోనస్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. బోనస్ ఇవ్వకపోతే పులుల లెక్క గొంతు కొరికి సంపుతామని హెచ్చరించారంటే ముసలి నక్కల లెక్క కూడా వేటాడలేని పరిస్థితికి వచ్చేసింది. ఎందుకు ఇవన్నీ ఉత్తముచ్చట్లు? మీతో అవుతుందా? పోయే ఎమ్మెల్యేలను దొరకబట్టుకో మొదలు ఆ పులుల లెక్క. ఇదంతా తర్వాత చేద్దు. నిరోధులు అమ్ముకొని బతకాలన్నారా? అబ్బా ఏమన్నా అడిగిండా? 300 కోట్ల పాత బకాయిలు ఇస్తలేరు అని చేనేతలు చెప్పిండ్రు. సిరిసిల్లలో చేనేతల ఆత్మహత్యలు మళ్ళీ మొదలయ్యేటట్టు ఉన్నాయని అంటే వాళ్ళ నిరోధులు పాపడాలు అమ్ముకొని బతుకుమని ఓ కాంగ్రెస్ వాడు అంటాడు. నిరోధులు అమ్ముకొని బతకాలన్నారా కుక్కల కొడుకులారా? చేనేత కార్మికులు మొన్నటిదాకా దొబ్బి తిన్నారా దొంగన కొడుకులారా? చేనేత కార్మికుల మనోభావాలు దెబ్బతీస్తారా? చేనేత కార్మికులు పులులై గర్జిస్తారు బిడ్డ, మిమ్మల్ని తరిమి కొడతారు. అవసరమైతే వకీళ్ల ఫీజుకు మేము పార్టీ నుంచి ఇస్తాం, రాష్ట్రమంతా రణరంగం చేస్తామని కేసీఆర్ హెచ్చరించారు. చూసిరా మొత్తం ఖరాబ్ చేస్తారట. ఇక రణరంగం చేస్తారట. పులులు లెక్క మీద పడి కొరుకుతారట. ఎవరైనా కొరుకుతారు? మీ మీద వచ్చినటువంటి ఆరోపణలు ఆ అభియోగాలు ఏమున్నాయో ఫస్ట్ వాటి నుంచి బయటకు రండి. విచారణ సహకరించి మీరు అలా ఏమీ లేదు ఇన్వాల్వ్మెంట్ అని చెప్పి బయటకు రండి. అప్పుడు తెలుస్తుంది పులులు లెక్కనట. అయితే ఈ నిరోధులు అమ్ముకొని బతకాలనా అనేది యాక్చువల్గా ఇది అన్నది ఎవరో కాదు, కేకే మహేందర్ రెడ్డి ఏమన్నాడంటే ఒక చేనేత కార్మికుడు ఫోన్ చేస్తే ఆ సందర్భంగా మాట్లాడిన మాటలల్లా ఆ పర్టికులర్ పర్సన్ గురించి అన్న మాటని కంప్లీట్ చేనేత కార్మికులందరికీ కూడా ఇది కొంత అంటే వివిధ ఛానళ్లలో వచ్చింది, రకరకాలుగా వచ్చింది. కానీ కేకే మహేందర్ రెడ్డి అన్న అర్థం వేరైతే దాన్ని తీసుకున్న అర్థం వేరు.
అక్కడ ఒక్క పర్టికులర్ పర్సన్ గురించి అన్నటువంటి విషయాన్ని కంప్లీట్ ఆ సామాజిక వర్గానికి కూడా ఆపాదించి ఆయనని బద్నాం చేయడానికి కూడా ప్రయత్నం చేశారని చెప్పి కూడా బయట వార్తలు వచ్చినాయి. అయితే దాన్ని పట్టుకొని ఇక కేసీఆర్ ఓ కాంగ్రెస్ వాడు అని చెప్పి అన్నాడు. సరే అది ఎవరన్నా తప్పే. ఒకవేళ ఇది కేకే మహేందర్ రెడ్డి అదే ఉద్దేశంతో అన్నట్టయితే సామాజిక వర్గం ఊరుకోదు, ఎవరు ఊరుకోరు, ఈ సమాజం ఊరుకోదు. తప్పు ఒక నాయకుడు అది మాట్లాడాల్సిన అవసరం లేదు. కేసీఆర్ మాట్లాడినప్పుడు మనం కూడా తిట్టినాం, రెండ భాష ముండ భాష అన్నప్పుడు మనం కూడా తిట్టినాం. సో ఇప్పుడు కూడా కేకే మహేందర్ రెడ్డి అన్నది కనుక అది వాస్తవం అయితే తప్పే. అది కోమటిరెడ్డిని ఆనాడు జైల్లో పెట్టలే. తెలంగాణ కాంగ్రెస్ నాయకుల అసమర్థత వల్ల మిడ్మానేర్ ఎల్లంపల్లి ప్రాజెక్టులను పెండింగ్లో పెట్టారు. ఒక సీజన్లో మేము కట్ట నింపుతా ఉంటే మాచారెడ్డి మండలంలో 20 సెంటీమీటర్ల వర్షపాతం కురిసి కట్ట కొట్టుకపోయింది. అది కట్టినోడు ఆ రోజు అడ్డం పొడుగు మాట్లాడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు మంత్రి. ఆ రోజు మేము అనుకుంటే వాడిని జైల్లో పెట్టకపోదుమా, ఆ చిల్లర పని చేయాలని కేసీఆర్ అన్న వాడు వీళ్ళనిగా ఈ భాష మరిగా వాడచ్చు అన్నట్టే చెప్తున్నాడు కదా. అఫీషియల్ భాష అయిపోయింది తెలంగాణలో. వాడు వీడనే భాష, రండా ముండా అనే భాష నేర్పించింది ఎవరు అంటే మన ముందర మాజీ ముఖ్యమంత్రిగా ఒక పెద్ద మనిషి ఉన్నాడు. మేడిగడ్డ లాంటి ఘటనలు కామన్. నేను నిన్న ఇయ్యాల ఇంజనీర్లతో మాట్లాడినా, సార్ మమ్మల్ని అడ్డుకున్నారు అని చెప్పిండ్రు. మొన్న వచ్చిపోయినోడు ఆ 2 పిల్లర్ల కింద ఉన్న ఇసుక కదిలి అవి కదిలినాయని చెప్పిండు. అట్లా జరుగుతూనే ఉంటాయి, చాలా బ్యారేజీలలో జరుగుతాయి. దానికి ఏందో ప్రళయం బద్దలైనట్లు చేస్తున్నారు అని ఎద్దేవా చేశారు. ఈ దద్దమ్మలకు చేత కాకపోతే ఎన్నికల తర్వాత 50,000 మంది రైతులను ఎంబడేసుకొని వీళ్ళంతో తొక్కుకుంటా పోయి మేడిగడ్డ దగ్గర కూర్చొని ఇవన్నీ నింపుతారని కేసీఆర్ హెచ్చరించారంటూ తొక్కుకుంటా పోతారట 50,000 మందితోనట. నీ 39 మంది ఎమ్మెల్యేలతో కలిసిపో సరిపోతుంది. ఒక ఇద్దరంటే పోయారు కదా, మిగిలిన అందరు ఎమ్మెల్యేలు ఎంతమంది అవుతున్నారో ఇప్పుడు నీ దగ్గర ఆ ఎమ్మెల్యేలు అందరూ తోలుకొని పో, అప్పుడు నమ్ముతాం మేము. ఈ 50,000 మంది తర్వాత రైతులు ఫస్ట్ నీ ఎమ్మెల్యేలు వస్తారా చూసుకో. మరి రాత్రికి చక్కగా రేపు పొద్దున ఇలా ఉండే మీటింగ్లో మరి జాయిన్ అవుతారని చెప్పి అంటా ఉన్నారు. ఈ ఎమ్మెల్యేలు అంతా కూడా జారిపోతున్నారని చెప్తా ఉన్నారు. దానికంటే మొదలు ఫస్ట్ 50,000 మందిని ఇచ్చిపెట్టు, ఈ 10 మందో 20 మందో ఎమ్మెల్యేలను తీసుకొని పో, అర్థమవుతుంది నీకు వాళ్ళు వస్తారు రారని. ఈ రండలతో కాదు, నీళ్ళు ఇవ్వడం ఈ రండలతో కాదని మంచి మాటతోటి వింటరా వినరా చూద్దామని, లేదంటే ఎన్నికలు అయ్యాక వాళ్ళ సంగతి ఏందో చూద్దామని కేసీఆర్ అన్నారు. వాళ్ళ సంగతి లేదు, వీళ్ళ సంగతి లేదు, చక్కగా పోయి ఎన్నికలు కాగానే పత్త లేకుండా పోతాడు. ఇక కనిపించకుండా ఇక అసలు మనకు వాళ్ళకి కనిపించకుండా కనిపించాడు. ఇక కరీంనగర్ రూరల్ మండలం మగ్దుంపూర్లో పొలగాని సంపత్కు చెందిన ఎండిపోయిన పొలాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ 10,000 మందితోటి మేడిగడ్డ దాకా ధర్నా చేద్దామని, మీరు ధైర్యంగా ఉండాలని, ఒక్కటిగా ఉండి పోరాటం చేయాలని సూచించారంటూ మీ ఎమ్మెల్యేలంతా ఒక్కటిగా ఉండూరి, ఫస్ట్ గెలిపించిన ఎమ్మెల్యేలు ఏమేమి మాట్లాడుకుంటారో ఒక్కొక్కరు బయటికి బయట వాళ్ళంతా ఏమేమి అంటారో మనం చూస్తూ ఉన్నాం. సో అది సరిపోతుంది నీకు. ఫోన్ ట్యాపింగ్పై 2-3 రోజుల్లో స్పందిస్తా, ఇది మాకు కావాలి, ఈ ముచ్చట మాకు తెలవాలి. ఎందుకు స్పందించావో ఇన్ని రోజులు అనుకున్నాం మేము, ఇప్పుడు స్పందిస్తారట. ఏం స్పందిస్తారో అడుగుదాం. ఫోన్ ట్యాపింగ్ అంశంపై కేసీఆర్ స్పందించారు. ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు నో పొలిటికల్ స్టేట్మెంట్స్ అని సమాధానం దాటవేసిన కేసీఆర్ కిందకి వచ్చాక చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ అంశంపై 2-3 రోజుల్లో స్పందిస్తానని వెల్లడించారు. 10 ఏళ్ల పాటు తను సీఎంగా ఉన్నానని, తనకు ఆ బాధ్యత ఉందని ఖచ్చితంగా క్లారిటీ ఇస్తానని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో నిజాలు బయట పెడతానని చెప్పారంటూ కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ గురించి చెప్తారట. మనం కూడా వెయిట్ చేస్తూ ఉన్నాం, ఏం మాట్లాడతాడు, ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయించిండు, ఎవరెవరిది చేయించిండు అని ఆయనంతలో ఆయన్నే బయట పెడతాడట. మాకు కూడా అదే కావాలి. ఎందుకంటే నీ కొడుకు కూడా మొన్న చెప్పిండు, ఒకరిద్దరు చేసినాము వాస్తవమే అని చెప్పిండు. అంతకంటే ముందేమో అసలు మాకు సంబంధం ఏంది అని చెప్పినోడు ఒకరిద్దరు జరిగినాయని చెప్పిండు. అంటే కేసీఆర్ కూడా అదే చెప్పేటట్టుగా ఉన్నాడు. చూద్దాం, ఇక తెలుస్తుంది కదా, మనకు కూడా అర్థమైపోతుంది కదా.